ట్రెండింగ్ గా మారిపోయే న్యూస్ ఏంటంటే ఫ్లాష్ న్యూస్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని. అది నిజమేనా? మీ మాటల్లో చెప్పండి సార్. సీమా, ఇది వ్యాక్సిన్ అన్నది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాపిక్ అండ్ వన్ ఆఫ్ ద కాంట్రవర్సీ టాపిక్ కూడా. లాట్ ఆఫ్ ఫేమస్ సర్వేస్, కొందరేమో వ్యాక్సిన్కి ఫర్గా ఉన్నారమ్మా, కొందరు అగెనిస్ట్గా ఉన్నారు. ఓకే, మేధావులు, ఇది వాళ్ళు ఫర్గ్ ఉన్న వాళ్ళు కూడా అగెనిస్ట్ ఉన్న వాళ్ళు కూడా మామూలు పర్సన్స్ కాదు. సో ఇది ఒక డిఫికల్ట్ టు ఆన్సర్. బట్ కొందరు వద్దనే వాళ్ళు ఉన్నారు, కొందరు వ్యాక్సిన్స్ వల్ల ఎంత మానవాళికి ఇబ్బంది జరుగుతుందనే వాళ్ళు ఉన్నారు, వ్యాక్సిన్ వల్ల మానవాళికి ఎంత మేలు జరుగుతుందన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇదొక విషయం అమ్మా. ఎస్, డెఫినెట్గా ఆస్ట్రాజెనికా కంపెనీ వాళ్ళే అయితే వాళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తోటి టైఅప్ అయ్యి ఆ వ్యాక్సిన్ డెవలప్ చేశారు. వాళ్ళు స్వయాన్ని ఒప్పుకున్నారు కదమ్మా. కాకపోతే వాళ్ళు క్లియర్ చెప్పారు, వెరీ రేర్గా అన్నది. ఓకే, సో వెరీ రేర్గా ఎస్ కొన్ని కాంప్లికేషన్ ఉన్నదన్న విషయం వాళ్ళే చెప్పారు కదమ్మా. సో ఎస్, కంపెనీ ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ కదా. అండ్ డెఫినెట్గా మనం చూసిన పేషెంట్స్లో కూడా ఈ వ్యాక్సిన్ తర్వాత ఈ వ్యాక్సిన్ కదమ్మా, నేను స్పెషల్గా చాలామంది చూసాను ఆఫ్టర్ కోవిడ్, దే ఆర్ సఫరింగ్ విత్ డిఫరెంట్ కాంప్లికేషన్స్. సో ఖచ్చితంగా అది వ్యాక్సిన్ వలన కాదా అని మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. బట్ చాలామంది మాత్రం వాళ్ళు చెప్పింది పర్సనల్ చెప్పడం ఏంటంటే, మాకు ఈ కాంప్లికేషన్స్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. సో అది నేను చెప్పగలుగుతాను. కానీ ఖచ్చితంగా వ్యాక్సిన్ వలన అన్నది మనం 100% నిర్ధారణ చేయలేమమ్మా. మరి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటారు సార్? అదే ఇప్పుడు వాళ్ళ ఏమంటారు, కంపెనీ చెప్పిన దాని ప్రకారంగా జనరల్గా రేర్గా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయన్న విషయం వాళ్ళే చెప్పారు కాబట్టి, అండ్ ఇంకోటి ఆ విషయం స్వయాన వాళ్ళే ఒప్పుకున్నారు కదమ్మా. సో అంతవరకు అయితే ఫ్యాక్ట్ ఉండడానికి అవకాశం ఉంది కదమ్మా.